ఆపర్చునిటీస్ రాక వచ్చి క్యాన్సిల్ అయిపోయిన ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదా మిమ్మల్ని రిప్లేస్ చేసిన ఆపర్చునిటీస్ ఉంటాయి, అలా మీరు బాగా హర్ట్ ఏమైనా ఉన్నాయండి వెళ్ళ? చాలా ఉన్నాయండి. ఓకే. అన్నీ అవే. ఓకే. ఎందుకంటే ఈ సలార్ నాకు కాల్ వచ్చేంత వరకు అన్నీ అవే. బట్ ఏంటంటే డైరెక్ట్గా నేను రాగానే నాకు అదే చెప్తాను కదా, నేచర్ ఎలా ప్లేస్ చేసిందంటే ఇండస్ట్రీకి రాగానే నేను చిన్న చిన్నగా క్యారెక్టర్స్ చేసుకున్నా కంపెనీ ఆర్టిస్ట్గా. అలా నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ లీడ్గా డీఫోదోబ్డి సినిమాలో వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోల్శెట్టి, నేను నలుగురు లీడ్స్. తర్వాత నాకు తెలియలేదు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏది వేయాలి. ఏదైనా క్యారెక్టర్ కంప్లీట్ అయితే అందులో అంత మంచి క్యారెక్టర్ చేసి చిన్న చేస్తులు ఏమో ఆఫర్ లేవంటారేమో అంటే పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. తర్వాత తెలిసిందంటే ఇది నా లైఫ్ కదా, నా కష్టంలో ఉన్నప్పుడు పబ్లిక్ వచ్చి నన్ను అప్రిషియేట్ ఎవరు చేయరు కదా, మనం అంటూ ప్రూవ్ చేసుకుంటేనే కదా ఎవరికైనా నచ్చేది. అప్పుడు ఏదొచ్చినా చేయడం మొదలుపెట్టా. అలా నాకు సినిమా చూపిస్తామా సెకండ్ మూవీ అనమాట. అందులో కొంచెం మంచి క్యారెక్టర్ వచ్చింది. తర్వాత కృష్ణ గారి ప్రేమ కదా, ఒకటే సీన్ నాని గారు. అలా చేసుకుంటూ వెళ్తాను. అదే ప్రొడక్షన్ హౌస్లో హైపర్ ఇచ్చారు వాళ్ళు, లైవ్ సినిమాకి ఇచ్చారు. అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ అనమాట. హైపర్లో త్రూ అవుట్ ఫ్రెండ్. అలా స్ట్రగుల్ అయ్యే టైంలో నాకు మహర్షి సినిమాలో వచ్చింది. అది అంటే డెహ్రాడూన్లో చేసాము, బట్ అది అంటే కొన్ని సీన్స్ కట్ అయినాయి, ఆ ఒక్క బిట్ మాత్రం మిగిలింది. సో దాని తర్వాత ఇక్కడికి రాగానే నేను అంతకుముందు యూట్యూబ్లో కూడా చేశాను ఈ మీన్ వెళ్ళి. నేను ఎక్కడ ఖాళీ లేను 13 yearsలో ఎక్కడ ఇంకేం లేవు ఆఫర్స్ అని ఎప్పుడైతే భయపడలేదు, బాధపడలేదు. ఎదర్ ఇట్స్ డిజిటల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు యూట్యూబ్ కొత్త. ఈ డీఫోదోబ్డి సినిమా చూసినప్పుడు నాకు ఇప్పుడు పాపులర్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు నాకు చాటింగ్లో కాంటాక్ట్ అయ్యేవారు. నాకు తెలియదు అప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళు అప్పుడు ఇంకా సినిమాలు తీయలేదు, వాళ్ళకి క్యాజువల్ ఫ్రెండ్స్లో ఉండేవారు. వాళ్ళ తర్వాత సినిమా తీసాక వాళ్ళు బిజీ అవ్వడం, ఇంకా నేను అన్నప్పుడు అప్పుడు అనురాగ్ పాలోట్లే అనే అతను ఇలా నేను యూట్యూబ్లో లాలోకి ప్లీజ్ అని ఛానల్స్ స్టార్ట్ చేసి ఉంది, అందులో దాంట్లో చేస్తావా అని అడిగాడు. ట్రై చేద్దాం, మనం యాక్టింగ్ అంటే ప్రతి చోట చేయొచ్చు కదా అని దృష్టితో యూట్యూబ్కి వెళ్ళాం. అప్పుడు లాలోకి ప్లీజ్లో, ఐ డ్రీమ్లో డీజే టాకీస్ ఇవన్నీ చేయడం, అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు తను రాయడం, నాకు చేసే అవకాశం రావడం, అవి చేస్తున్న క్రమంలో ఈ తమాడా మీడియా నుంచి కాల్ వచ్చింది, చిత్రం విచిత్రం అని. అక్కడ నా ఫ్రెండ్ హర్ష బస్వా అని ఉండే, శ్రీహర్ష బస్వా కొంచెం ఫేమస్, అందరికీ తెలుసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. అప్పుడు తను నాకు చిత్రం విచిత్రంలో ఒక అవకాశం ఇచ్చాడు. అది చూసి పెళ్లిగోళ్ళ టీం వాళ్ళు పెళ్లిగోళ్ళ 2లో ఇచ్చారు. అది చూసి మళ్ళీ ఈ ఆఫీస్, అలా వాళ్ళతో అరౌండ్ ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా ట్రావెల్ చేశాను. రీసెంట్గా కూడా గీతా సుబ్రహ్మణ్యం 2లో ఒక మంచి క్యారెక్టర్ ఒక ఎపిసోడ్లో ఉంటా, 3లో త్రూ అవుట్ క్యారెక్టర్. ఈ గ్యాప్లో గరుడవేగా సినిమా వచ్చింది ప్రవీణ్ సత్తర్ గారు. అందులో ఒక 2 సీన్లు, బట్ స్టోరీ టర్న్ క్యారెక్టర్ అది, అని అంత గుర్తింపు రాలేదు. ఇంకా అలా చేసుకుంటూ వెళ్తుంటే అవమానాల పరంగా ఏంటంటే అండి, కొన్ని చోట్ల బాధ అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా అంటే పాపం వాళ్ళు మన కోసమే, సునీల్ మీరు వచ్చారు, మీకు ఈ క్యారెక్టర్ చెప్తాను, ఒకసారి ఇది ఆడిషన్ చేయండి, నచ్చితే తీసుకుందాం, ఇలా చెప్పరు కదా. ఆడిషన్ చూసి సరే మేము కాల్ చేస్తాం అన్నమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు టచ్ అయినప్పుడు వాళ్ళు ఒక్కసారి జరిగింది ఇది, నువ్వు అసలు నీ లుక్ చూసుకున్నావా, నువ్వు ఇండస్ట్రీకి ఎలా పనికి వస్తావు అనుకున్నావు, అసలు బయట చూడు ఎలా ఉంటున్నారో, మహేష్ బాబు చూడు, ప్రభాస్ చూడండి, వాళ్ళ నేను ఎందుకుంటాను, అలాగే ఉంటాం కదా, సన్నబడు అద్దరిపోయే రోల్ ఉంది ఒకటి అని. ఓ 3 నెలలు నేను అంటే నా బాడీ తత్వం ఇది కదా, అది ఎలా మారుతుంది ఎంత ట్రై చేసినా. సరే అప్పటికి సన్నబడి నేను వాళ్ళ దగ్గర వెళ్తే, ఏం తమ్ముడు ఇలా అయిపోయావు కదన్నా, మీరు ఇలా చెప్పారు కదా, అరే ఆ చబ్బీ లుక్ చాలా తక్కువ మంది ఉన్నారు తమ్ముడు, నువ్వు చూడడానికి తమల్లో ఉన్నావు కొంచెం, ఆ స్పేస్ ఖాళీ ఉంది, బాయ్స్ సినిమాలో చూడు తను ఒక్కడికి అంత పెక్యులర్ ఉంటుంది, అలా నువ్వు కూడా డెవలప్ అవుతావు చెప్పింది ఆయనే. మళ్ళీ తర్వాత ఆయన ఇలా అన్నారు, అంటే మేబీ ఆయన మర్చిపోయి ఉంటారు, ఇంకా ఆ సినిమా అలా మిస్ అయిపోయింది.